ఒకడంటాడు కొండకి నడిచొస్తానంటాడు, ఒకడంటాడు స్వామి మీ హుండీలో 5 రూపాయలు వేస్తానంటాడు. ఇప్పుడు వీటిని మొక్కులు అంటారు. మొక్కు అన్న మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. వెంకటేశ్వర స్వామి వారి హృదయం ప్రకారం అయితే వ్యాపారము కాదు. అది పాపము వలన దుఃఖం వస్తోందని వాడు తెలుసుకోవాలి. తెలుసుకుని పిలిచావు పరమేశ్వరుణ్ణి, ఆయన ఏం చేస్తాడు? నేను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు లక్ష్మి? అందుకుని ఉంటాను ఈ కలియుగంలో వెంకటాచలం మీద. ఎవడు ఎక్కడ ఎంత మౌనంగా లోపల లోపల పిలిచినా నాకు వినపడుతుంది. నేను వింటాను, వాణ్ణి ఉద్ధరిస్తాను ఆపదలోంచి. వాడు నా మొక్కు తీరుస్తాడు. ఆ డబ్బు పట్టుకొచ్చి నా హుండీలో వేస్తాడు. నేనేం చేస్తానో తెలుసా? పరమధర్మాత్ముడు నన్ను చూడకుండా ఉండలేక, నాన్నగారిని చూడకుండా ఉండలేక వచ్చినటువంటి కొడుకులా, నన్ను చూడకుండా ఉండలేక